Dear students, welcome to Tech Trend channel, Diploma Tech Trends channel. సో ఈ వీడియోలో మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ బేసిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కామన్ టు ఆల్ బ్రాంచెస్. సో ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ సిలబస్ ప్రజెంటేషన్. సో మీకు ముందుగా ఈ సిలబస్ పేపర్ ఎందుకు చూపిస్తున్నామంటే మీకు డిప్లొమా లెవెల్లో సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న సిలబస్ ప్రకారమే ఇస్తారండి ఈ మనకి క్వశ్చన్స్ అనేవి. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, షార్ట్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయి, దాని ప్రకారం మనం చదువుకుంటే సరిపోతుంది. సో మన డ్రాయింగ్కి వచ్చేసరికి ఇక్కడ మీరు 11 చాప్టర్స్ ఉంటాయి. సో డ్రాయింగ్ లో 4 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, అలాగే 6 ఎస్ఏ ఆన్సర్స్ ఉంటాయి. సో 4 షార్ట్ ఆన్సర్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. సో 4 into 5 20 మార్క్స్, and each question carries 10 marks essay question. So out of these 4 questions మనకి ఉన్న ఈ 4 క్వశ్చన్లలో 3 క్వశ్చన్లకి ఆన్సర్ అనేది ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఉంటుందండి. సో అది ఏంటి, ఎలా ఉంటుంది, మనం ఎలా అటెంప్ట్ చేయగలం, సో ఎలా రాస్తే మనకి మార్క్స్ వస్తాయి, అది ఒక్కసారి చూద్దాము. సో ద ఫస్ట్ షార్ట్ ఆన్సర్ కేమ్ ఫ్రమ్ ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండ్ నంబరింగ్, అండ్ ద సెకండ్ షార్ట్ ఆన్సర్ కేమ్ ఫ్రమ్ డైమెన్షనింగ్ ప్రాక్టీస్, and the third one came from geometrical constructions, and the fourth one came from auxiliary views. So మీకు auxiliary views రావాలంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది మీకు ఐడియా ఉండాలి. సో ఫస్ట్ I will start with some papers. See here. So coming to the first question, see I opened here 6 question papers nearly. So we go through one by one. So first one, lettering. So lettering are 2 types. See here the question, print the following in single stroke inclined lettering of size. So whatever the statement given to you, that statement is given by the write in the required size. So మనకి సైజ్ మెన్షన్ చేస్తారండి, లెటరింగ్ టైప్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి లెటరింగ్ 2 టైప్స్ ఉంటుందండి. వన్ ఈజ్ ఇంక్లైన్డ్ లెటరింగ్, వన్ ఈజ్ స్ట్రైట్ లెటరింగ్. సో చాలా మంది జనరల్ గా క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇంక్లైన్డ్ అనే వర్డ్ ని మనకు చూసుకోరు, జాగ్రత్తగా చూసుకోరు. మనం చూసుకోకపోతే ఏంటంటే స్ట్రైట్ లెటరింగ్ రాసేస్తాం. సో పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు కూడా మనకి కరెక్ట్ గా ఉంటేనే మనకు మార్కులు ఇస్తారు. అండ్ డిప్లొమా వాల్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ టఫ్, సో కంపేర్ టు ద ఇంటర్మీడియట్. సో మీరు కొద్దిగా కేర్ఫుల్ గా రాస్తే ఈ డ్రాయింగ్ అనేది చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. సో అందుట్లో ఈ షార్ట్ ఆన్సర్స్ అన్ని కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఓకే, సో ఇక్కడ వైల్ క్వశ్చన్ మీరు చదివేటప్పుడు దే ఆస్క్ ఇంక్లైన్డ్ లెటరింగ్, స్ట్రైట్ లెటరింగ్. సో ఇక్కడ నాకు ఇంక్లైన్డ్ లెటరింగ్, అలాగే ఇంకొక మనకి సైజ్ ఆఫ్ ద లెటరింగ్ 10 mm ఇస్తారా, 12 mm ఇస్తారా, 8 mm ఇస్తారా, మనకి mm ని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కన్వర్షన్స్ రావాలి. 1 centimeter is equal to 10 mm. 1 centimeter is equal to 10 mm. సో ఇక్కడ 10 mm కాబట్టి నేను డ్రాయింగ్ షీట్ లో ఏం చేస్తానంటే నేను ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలంటే వాడు ఇచ్చిన సైజ్ తో ఇలా ఒక 2 లైన్స్ డ్రా చేసుకోండి అమ్మా. నీట్ గా డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇంకోటి ఇక్కడ ఏం చేయాలంటే మెన్షన్ ద సైజ్ హియర్. అంటే 10 mm ఇచ్చారండి ఆ క్వశ్చన్ లో. సో 10 mm అంటే మనకి 1 centimeter విడ్త్ తో ఇట్లా డ్రా చేసుకుంటారు. సో డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పెట్టాల్సింది 10 అనే పెట్టాలి. ఇక్కడ mm అనే వర్డ్ కూడా మీరు మెన్షన్ చేయొద్దండి. అందరూ కూడా జనరల్గా ఇక్కడ mm అనే వర్డ్ పద్దాకలు రాయవసరం లేదు. ఎందుకంటే మీకు డ్రాయింగ్ చెప్పినప్పుడు చాలా మంది చెప్పే ఉంటారు, మీ సార్స్ కూడా అందరూ చెప్పే ఉంటారు, మన ఒక వర్డ్ రాయాలి డ్రాయింగ్ షీట్ కార్నర్ లో ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అనే వర్డ్ రాయాలండి. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అనే వర్డ్ రాయాలి. సో అందుకని అక్కడ రాస్తాం కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ నెంబరే రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ 10 mm, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 10 mm. 10 mm అంటే 1 centimeter అండి. సో ఇలా 1 centimeter లో పెట్టుకున్న తర్వాత మనం ఇచ్చిన లెటర్ ని, స్ట్రైట్ లెటరింగ్ అయితే మామూలుగా మీరు లెటరింగ్ ఫస్ట్ నేర్చుకుంటారు కదా, ఫస్ట్ షీట్ మీకు అదే నేర్పిస్తారు. ఆ లెటరింగ్ లో మామూలుగా రాసేస్తారు. కానీ ఇంక్లైన్ లెటరింగ్ అడిగారు ఈ క్వశ్చన్ లో మీరు ఇక్కడ చూడండి, ఇంక్లైన్డ్ లెటరింగ్ అడిగారు. సో ఇంక్లైన్డ్ లెటరింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లెటరింగ్ రాసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేసుకోండి.
inclined line. So the angle of inclination is 15 degrees. The angle of inclination వచ్చేసి 15 degrees ఉండాలి. సో ఈ లైన్ కి ప్యారలల్ గా లెటరింగ్స్ ఉండాలి. సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన లెటర్ ఏంటి? క్రియేటివిటీ ఈస్ ద కీ టు సక్సెస్. క్రియేటివిటీ అంటే ఈ లైన్ కి ప్యారలల్ ఉండాలి కదా. సో సి అనే వర్డ్ ఎలా ఉంటుంది మనకి? ఇలా ఇంక్లైన్ ఉంటుంది. అలాగే ఆర్ అనే వర్డ్ ఎలా ఉంటుంది? అలాగే ఈ అనే లెటర్ కూడా ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు మామూలుగా ఈ రాసేటప్పుడు మీరు ఎలా రాస్తారు? స్ట్రైట్ గా ఇలా పెట్టి రాస్తారు. బట్ ఇక్కడ ఇంక్లైన్ లెటరింగ్ ఏం చేయాలంటే మనం ఇట్లాగా ప్యారలల్ గా రాసుకుంటూ వెళ్ళాలి. సో ప్రతి లైన్ కూడా ఇక్కడ రాసిన ప్రతి లెటరింగ్ కూడా మీకు ఇలాగా ప్యారలల్ గా ఉండాలి అనమాట. సో అలాగ రాసుకుంటాం. ఇదే స్ట్రైట్ లెటరింగ్ లో రాయమంటే గనక, దీన్నే మీరు స్ట్రైట్ లెటరింగ్ లో రాయమంటే గనక, సో ఇక్కడ సి మీరు ఇట్లా ఇంక్లైన్డ్ గా రాశారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే నార్మల్ గా రాస్తారు. ఇక్కడ ఆర్ చూడండి ఎలా ఇంక్లైన్డ్ గా ఉందో, అలాగే ఇక్కడ ఆర్ చూడండి ఎలాగ ఉంటుందో. I will show one example here. So that is the difference between inclined lettering and straight lettering. So while answering the question, మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు క్లియర్ కట్ గా క్వశ్చన్ చదవండి ఒక్కసారి. సో సెకండ్ పేపర్ చూద్దాం. ప్రింట్ ద ఫాలోయింగ్ ఇన్ సింగిల్ స్ట్రోక్ వర్టికల్ లెటరింగ్. సింగిల్ స్ట్రోక్ వర్టికల్ లెటరింగ్. సో స్ట్రెంగ్త్ అండ్ ద మోర్ వాల్యూస్. ఇక్కడ ఏం అడిగారు? ఇంక్లైన్డ్ లెటరింగ్ అడిగారు. సో ఇంక్లైన్డ్ లెటరింగ్ అయినా వర్టికల్ లెటరింగ్ అయినా ఇచ్చిన సైజ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇచ్చింది మనం జాగ్రత్తగా అక్కడ ఉన్నదే మనం కాపీ చేసుకోవాలి. అండ్ థర్డ్ క్వశ్చన్, ప్రింట్ ద ఫాలోయింగ్ ఇన్ సింగిల్ స్ట్రోక్ వర్టికల్ లెటరింగ్ ఆఫ్ 10 mm సైజ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ లెటరింగ్ అనేది మొత్తం కూడా మీకు క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి. ఇంజనీర్స్ మేక్ ద వరల్డ్. సో ఇక్కడ కూడా మనకి సింగిల్ స్ట్రోక్ వర్టికల్ లెటరింగ్ అడిగాడు. 10 mm సైజ్. 10 mm అంటే 1 centimeter. 1 centimeter. నెక్స్ట్ వన్ సింగిల్ స్ట్రోక్ వర్టికల్ లెటరింగ్. ఇది ఒక పేపర్ అండి. అలాగే నెక్స్ట్ పేపర్, ప్రింట్ ద ఫాలోయింగ్ ఇన్ 10 mm సైజ్ క్యాపిటల్ సింగిల్ స్ట్రోక్ వర్టికల్ లెటర్స్. ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. రైట్ ద ఫాలోయింగ్ యూజింగ్ సింగిల్ స్ట్రోక్ క్యాపిటల్ అప్రైట్ లెటర్స్ ఆఫ్ 10 mm సైజ్. సో ఇక్కడ అప్రైట్ లెటర్ అయినా అలాగే సింగిల్ స్ట్రోక్ వర్టికల్ లెటర్ అయినా సేమ్ మీనింగ్. సో అప్రైట్ లెటర్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇలాగా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ ఎవ్రీ పేపర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కామన్, ఓన్లీ లెటరింగ్. ఈ 6 పేపర్స్ లో ద ఫస్ట్ పేపర్ ఓన్లీ ఇంక్లైన్డ్ లెటరింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. This is about the first question answer. So coming to the second question. So the second question came from, so this one is completed freehand lettering and numbering. ఇక్కడ మనకి నంబరింగ్ అని ఇచ్చారుగా, నంబరింగ్ మీద ఎక్కడ కూడా క్వశ్చన్ రాదండి. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో నంబరింగ్ మీద మీకు క్వశ్చన్ ఎక్కడ రాదు. ఓన్లీ మీకు వచ్చే క్వశ్చన్ అనేది లెటరింగ్ మీద ఉంటుంది. మీకు ఓన్లీ వచ్చే క్వశ్చన్ అనేది లెటరింగ్ మీద ఉంటుందండి. సో కమింగ్ టు ద డైమెన్షనింగ్ ప్రాక్టీస్. సో దీంట్లో మనకి డైమెన్షనింగ్ ప్రాక్టీస్ లో ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో ఈ డైమెన్షన్ ప్రాక్టీస్ లో మీకు షార్ట్ ఆన్సర్ అనేది ఎలా వస్తుందంటే, దీని ముందు రావాలంటే మీకు ఇక్కడ డైమెన్షనింగ్ లో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొత్తం కూడా 2 types ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ అలైన్డ్ సిస్టమ్ అంటాం. అలాగే డ్రాయింగ్ లో డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు డైమెన్షనింగ్ అనేది కరెక్ట్ గా పెట్టాలి. ఇక్కడ డైమెన్షనింగ్ నేర్చుకుంటేనే మీకు తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ లో కానీ ఎక్కడైనా డైమెన్షనింగ్ పెట్టాలంటే మీకు కరెక్ట్ గా ఉంటుంది. సో అలైన్డ్ సిస్టమ్ ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ యూనిడైరెక్షనల్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద 2 methods to mention the dimensioning. Unidirectional method. సో తర్వాత ఇంకొక 3 types ఉన్నాయి, చూద్దాం. సో అలైన్డ్ అంటే ఏంటి, యూనిడైరెక్షనల్ అంటే ఏంటి? సపోజ్ నేను డ్రాయింగ్ షీట్ లో ఒక లైన్ డ్రా చేశాను. దీని డైమెన్షన్ నేను ఎలా పెట్టాలంటే
2 టైప్స్గా పెట్టచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇట్లా మీకు తెలుసు కదా డైమెన్షనింగ్ పెట్టడం. సో ఇలా యారో మార్క్ పెట్టుకుంటామండి. ఇలా యారో మార్క్ పెట్టుకుంటాం. సపోజ్ ఇది నేను ఒక 15 mm గీసాను. 15 mm గీసాను. అంటే ఇక్కడ 15. సో ఇలాగ నేను డైమెన్షన్ పెడితే సో ది అప్ లో రాసుకోవచ్చు, డౌన్ లో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ద 15 అనే నెంబర్ ని మనం ఈ యారో మార్క్ పైన రాసుకోవచ్చు, కింద రాసుకోవచ్చు. ఇది అలైన్డ్ సిస్టమ్. ఇట్లా డైమెన్షనింగ్ పెడితే మనం అలైన్డ్ సిస్టమ్ అంటాం. యూని డైరెక్షనల్ అంటే చూడండి సేమ్ ఇదే లైన్ మనం గీయాలి అంటే యూని డైరెక్షనల్ లో డైమెన్షన్ లైన్ కరెక్ట్ గా పెట్టుకొని సో బిట్వీన్ ద యారో మార్క్ రాస్తాం. బిట్వీన్ ద యారో మార్క్ రాస్తాం. సో దిస్ వన్ ఈజ్ అలైన్డ్ సిస్టమ్, దిస్ వన్ ఈజ్ unidirectional system. That is the difference between aligned system and unidirectional system. సో చాలా మంది మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే డ్రాయింగ్ లో చూడండి అమ్మా డైమెన్షన్ పెట్టేటప్పుడు సపోజ్ ఇలా ఒక లైన్ ఉంది అనుకోండి, ఇలా ఒక లైన్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే పాయింట్ ఇక్కడ మొదలవుతుంది, మీరు మార్క్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా గీసేసి కరెక్ట్ గా లైన్ పెట్టకుండా యారో మార్క్ ఇలా పెట్టేస్తారు. లేదంటే డైమెన్షన్ ఇలా గీసేసి లైన్ అనేది బయటకు వెళ్ళిపోద్ది, సంబంధం ఉండదు. ఎప్పుడైనా ఏదైనా డైమెన్షనింగ్ పెట్టాలంటే మీరు కరెక్ట్ గా స్కేల్ తో మీ దగ్గర ఉన్న డ్రాఫ్టర్ స్కేల్ తో ఎగ్జాక్ట్ పొజిషన్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఇట్లా సో యారో మార్క్ అనేది ఇలా పెట్టుకోవాలి. సో ఇట్లా ఈ డైమెన్షన్ అనుకోండి 10 అనుకోండి, రైట్ సైడ్ రాసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్. సో దీస్ ఆర్ ద 2 బేసిక్ టైప్స్, అలైన్డ్ సిస్టమ్, యూనిడైరెక్షనల్ సిస్టమ్. ఒకసారి మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ లో చూపిస్తా ఏది అలైన్డ్ లో ఉంది, ఏది యూనిడైరెక్షన్ లో ఉంది. ఇక్కడ మీరు చూడండి ఈ ఫస్ట్ పేపర్ లో యారో మార్క్ మధ్యలో ఇచ్చారు డైమెన్షన్ అనేది. కాబట్టి దిస్ వన్ ఈజ్ యూని డైరెక్షనల్ సిస్టమ్. కానీ వీడు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ టు ద ఫుల్ స్కేల్ అండ్ డైమెన్షనింగ్ ఇట్ యూజింగ్ చైన్ డైమెన్షనింగ్ మెథడ్ యాజ్ పర్ SP 469088. సో ఇంకో క్వశ్చన్ లో ఈ వర్డ్ వస్తుంది, అది మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో ఒక కోడ్ ఉంటుంది మనకి డైమెన్షనింగ్ ఇవ్వడానికి, అది ఒక కోడ్ అంతే. ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ ఏమీ రాదు. ఇక్కడ మనకి ఏ మెథడ్ లో గీయమన్నారు, చైన్ డైమెన్షనింగ్ లో గీయమన్నారు. ఇక్కడ ఇచ్చింది యూని డైరెక్షనల్ సిస్టమ్. సో ఇక్కడ మళ్ళీ మనకి మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయండి. సో see here what are those 3 types. So these are the basic 2 types. 1 and 2 are the basic 2 types. So another one types of dimensioning are chain dimensioning. I will show you one example. Second one parallel dimensioning. Third one progressive dimensioning. Progressive dimensioning. So these are the 3 methods: chain dimensioning, parallel dimensioning and progressive dimensioning. సో ఇది ఎలా గీయాలి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక లైన్ ఉంది ఇలాగా. సో డైమెన్షన్ ఎలా ఉందో పక్కన పెట్టేసేది, నేను జస్ట్ మెథడ్ చెప్తున్నాను. ఆ మెథడ్ ఎలా ఉందో చూద్దాం. ఇలా ఒక లైన్ ఉందండి, నేను అదే డయాగ్రామ్ ని 3 టైమ్స్ తీసుకుంటున్నాను. సో ఎందుకు 3 టైమ్స్ తీసుకుంటా అంటే నాకు ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. సో మరి నాకు 3 మెథడ్స్ తెలియాలంటే నేను 3 ఫిగర్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ లెంత్ విడ్త్ ఎంత కానివ్వండి, లెంత్ ఎంత కానివ్వండి. సో అది కూడా శాంపిల్ తీసుకుందాం మనం. సో ఇది మొత్తం వచ్చేసి మీకు ఒక 15 mm ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇది మొత్తం వచ్చేసి మీకు ఒక 10 mm ఉంది. సో ఈ 10 లో ఇక్కడ నుంచి ఇక్కడికి 5. ఓకేనా. సో ఈ 15 లో ఇది ఒక 5, ఇది ఒక 5, ఇది ఒక 5. సో 5
5 5. సో ఈ డైమెన్షన్. ఇప్పుడు చైన్ డైమెన్షనింగ్ అంటే ఏం చేయాలంటే, చైన్ డైమెన్షనింగ్ అంటే ఇట్లాగా ఒక డైమెన్షనింగ్ లైన్ గీసేసిన తర్వాత ప్రతి ఒక్క దానికి కూడా మనం లైన్ ఇట్లా ఇచ్చుకోవాలి. మీకు డిఫరెన్స్ అర్థమవుద్ది చూడండి 3 గీసిన తర్వాత. సో ఇట్లా ఒక చైన్ లాగా వెళ్తుంది అనమాట. సో ఈ 5కి మనం చెప్పుకునే డైమెన్షనింగ్ ఎలా పెట్టాలి, ఇందాక అలైన్డ్ యూనిట్ డైరెక్షన్ చెప్పా కదా, అలాగే ఇది 5, అలాగే ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5. ఇదే ప్యారలల్ డైమెన్షనింగ్ ఏం చేస్తాం అంటే, ప్యారలల్ డైమెన్షన్ ఎప్పుడు కూడా ఒక సైడ్ అనేది మనం రెఫరెన్స్ గా తీసుకుంటాం. సపోజ్ ఇది ప్యారలల్ డైమెన్షనింగ్. ఇప్పుడు చూడండి ప్యారలల్ డైమెన్షనింగ్ ఎలా ఉంటుంది. 5 ఇక్కడ నుంచి ఇక్కడికి 5. మళ్ళీ దీనికి మార్క్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇది ఒక 5, 10. మళ్ళీ దీనికి రావాలి, ఇది ఎంతో కావాలి నాకు. మళ్ళీ సేమ్ ఇదే లైన్లో సేమ్ అదే లైన్లో 5 + 5 10 + 5 15. నేను అంతా కూడా హారిజాంటల్ డైరెక్షన్ చూపిస్తున్నాను. ఈ హారిజాంటల్ డైరెక్షన్ చూపిస్తున్నాను. అదే వర్టికల్ డైరెక్షన్ లో కూడా సేమ్ ప్రొసీజర్. ప్యారలల్ డైమెన్షనింగ్ అంటే అంతే. సో చైన్ డైమెన్షనింగ్ అయిపోయింది, ఇక్కడ ప్యారలల్ డైమెన్షనింగ్ అయిపోయింది. మరి ప్రోగ్రెసివ్ అంటే ఏంటి సార్? ప్రోగ్రెసివ్ అంటే అంతకు ముందు ఉన్న డైమెన్షన్ కి ప్రెసెంట్ డైమెన్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ వన్ మోర్, ఇన్ ద ప్రోగ్రెసివ్ డైమెన్షన్ ఆరో మార్క్ ఓన్లీ ఫార్వర్డ్స్. మనకి ఆరో మార్క్ ఇలాగా వర్టికల్ గా ఇట్లా వెళ్తా ఉండాలి తప్ప డబుల్ ఆరో మార్క్ ఎప్పుడు కూడా మనం పెట్టకూడదు. ఇలా పెట్టుకోవాలి ఆరో మార్క్ అనేది. సో ఇనీషియల్ గా 0, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, సేమ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 15. సో దిస్ వన్ ఇస్ ద ఫస్ట్ మెథడ్, చైన్ డైమెన్షనింగ్. This one is the second method, parallel dimensioning. This one is the third method, progressive dimensioning. Third method. So progressive dimensioning లో సమ్మేటివ్ వస్తుంది అన్నమాట. సమ్. ప్యారలల్ డైమెన్షన్ లో సమ్ చేస్తాం, కాకపోతే ఆ సమ్ ఏం చేస్తాం అంటే ప్రతిసారి సపరేట్ లైన్ తీసుకుంటాం. చైన్ డైమెన్షన్ చేస్తాం, చైన్ డైమెన్షనింగ్ లో ఏ లైన్ కింద ఆ లైన్ డ్రా చేస్తాం. సో అది డిఫరెన్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, మీకు ప్రీవియస్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ అనేది మీకు ఎలా వస్తుందంటే, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ యూజింగ్ అలైన్డ్ సిస్టమ్ ఆర్ యూజింగ్ యూనిడైరెక్షనల్ సిస్టమ్ ఆర్ బై యూజింగ్ చైన్ డైమెన్షనింగ్, ప్యారలల్ డైమెన్షనింగ్, ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. అలాగే ఎప్పుడు కూడా ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, సపోజ్ ఈ డ్రాయింగ్ లో నేను ఇక్కడ ఇది 5 కదా, నేను ఇక్కడ దీన్ని ఇలాగా 5 అని మార్క్ చేసుకోకూడదు. ఈ 5 నేను ఎక్కడ మార్క్ చేయాలి? ఈ బయట మార్క్ చేయాలి. ఇది కరెక్ట్ మెథడ్. సో వాడు ఏం చేస్తాడంటే డయాగ్రామ్ లో కొన్ని లోపల ఇచ్చేస్తాడు, దాన్ని కరెక్ట్ గా మళ్ళీ డ్రా చేయమంటాడు. సో డయాగ్రామ్ లో ఎప్పుడూ కూడా మీరు డైమెన్షన్ ఇవ్వకండి. ఈ లైన్ కి అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉండాలి, టాప్ కానీ బాటమ్ కానీ ఉండాలి. సో ఇలా ఇస్తే మనకి డైమెన్షన్ తప్పు. ఒక్కసారి ఇందాక మనం 6 పేపర్స్ లో క్వశ్చన్ చూసాం, ఫస్ట్ క్వశ్చన్, అలాగే ఈ సెకండ్ క్వశ్చన్ కూడా ఒక్కసారి మనం అలా చూద్దాం. సో redraw the following figure to the full scale and dimensioning it using chain dimensioning. ఇక్కడ చైన్ డైమెన్షనింగ్ కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి అమ్మా. ఇది 80 అంటే ఇక్కడ మీకు యూనిడైరెక్షనల్ లో ఉంది. ఎప్పుడు కూడా మీరు వాడు అడిగినప్పుడు మాత్రమే యూనిడైరెక్షనల్ లో పెట్టండి. కానీ ఇక్కడ మీరు డ్రాయింగ్ షీట్ లో ఆన్సర్ చేసేటప్పుడు అలైన్డ్ సిస్టమ్ లో మాత్రమే పెట్టండి అమ్మా, యూనిడైరెక్షన్ లో పెట్టకండి. వాడు ఖచ్చితంగా అడిగితేనే. సో రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ యూనిడైరెక్షనల్ సిస్టమ్. సో పర్టికులర్ గా దే మెన్షన్ అట్ దట్ టైమ్ వి యూజ్ యూనిడైరెక్షనల్ సిస్టమ్. అదర్వైజ్ వి ఆల్వేస్ ప్రిఫర్ అలైన్డ్ సిస్టమ్. ఇక్కడ మనకి యూనిడైరెక్షనల్ ఇచ్చారు కాబట్టి నేను అలైన్డ్ లో గీయాలి కాబట్టి మళ్ళీ డయాగ్రామ్ మొత్తం గీసుకొని 80 ఇలా ఇచ్చేస్తాం. ఒకటే లైన్ ఉంది కాబట్టి నాకు 80 వచ్చేసింది. కానీ ఇక్కడ చూడండి, ఇది 20, ఇది 20, 40. ఇదంతా అవుద్ది
30 అంటే ఈ 70 నేను గీయకూడదుగా, మొత్తం ఇలా మొత్తం పెట్టకూడదుగా. చైన్ డైమెన్షనింగ్ అన్నాడు కదా, 20 30 20. సో ఇది 40. అలాగే ఈ రేడియస్ మార్క్ చేసుకోవడం, ఇది 15. సో దీన్నే మళ్ళీ మనం అక్కడ గీసుకొని మార్క్ చేస్తాం అన్నమాట. సేమ్ ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడు, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ అండ్ డైమెన్షన్ ఇట్ బై అలైన్డ్ సిస్టమ్. సరే సార్, మరి మాకు ఇక్కడ ఇచ్చింది కూడా అలైన్డ్ సిస్టమే, మరి మీరు మళ్ళీ అలైన్డ్ సిస్టంలో ఎలా డ్రా చేయమంటారు? మీకు చెప్పాను ఆల్రెడీ నేను, డైమెన్షన్ అనేది ఎప్పుడు కూడా మీకు ఇలాగా డయాగ్రామ్ మధ్యలో పెట్టకూడదు. అందుకే మళ్ళీ రీడ్రా చేసి ఏం చేయాలి, ఇక్కడ ఉన్న డైమెన్షన్ మళ్ళీ రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 25 ఎక్కడ పెట్టాలి మనం, అవుట్ సైడ్ పెట్టాలి 25. అలాగే ఇక్కడ కింద దీన్ని 15లో పెట్టండి. సో 25 15. సో అలాగే ఇక్కడ 20 30. సో ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఇది 20 50 30 20 50, ఇది ఒక 30 80 అనమాట. సో ఇక్కడ 30 ఇవ్వలేదు యాక్చువల్ గా. సో ఈ రెండు కామన్, 30 30, ఇది ఒక 20. అలాగే ఇక్కడ 15 కూడా ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. దాన్ని మనం అక్కడ మార్క్ చేయకూడదు కదా, ఇందా చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మీకు డయాగ్రామ్ లో ఇస్తాడమ్మా ఇలా మధ్యలో ఇచ్చేస్తాడు, ఇచ్చేసి మళ్ళీ రీడ్రా చేయమంటాడు. అదే ఇక్కడ చెప్తున్నాను నేను, చేయమన్నాడు, రీడ్రా చేయమన్నాడు, అలైన్ సిస్టమ్ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ ఈ 15 కూడా తీసుకొచ్చి ఎక్కడ మనం మార్క్ చేయాలి, ఈ బయట సైడ్ మార్క్ చేసుకోవాలి. సో ఇది అలైన్డ్ సిస్టమ్, ఇది యూని డైరెక్షనల్ సిస్టమ్. కానీ మనల్ని అలైన్డ్ సిస్టంలో గీయమన్నాడు. అర్థమైందా? ఇక్కడ వీడు ఇచ్చింది యూని డైరెక్షనల్ సిస్టమ్, మొత్తం అలైన్డ్ సిస్టంలో గీయమన్నాడు, అంతే తేడా. థర్డ్ క్వశ్చన్ చూడండి, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ టు ద ఫుల్ స్కేల్ బై కరెక్టింగ్ ద ఎర్రర్స్ ఇన్ డైమెన్షనింగ్ యాజ్ పర్ SP 469088. అదేంటి సార్, ఇక్కడ మరి ఈ క్వశ్చన్ లో అయితే మీకు అలైన్ సిస్టమ్ లో గీయమన్నాడు, యూని డైరెక్షన్ ఇచ్చాడు, గీస్తాము. ఇందుట్లో అయితే చైన్ డైమెన్షనింగ్ గీయమన్నాడు. ఇదేంటి సార్, ఎర్రర్స్ కరెక్ట్ చేయమన్నాడు. ఇందుట్లో ఎర్రర్స్ కరెక్ట్ చేయమంటే ఏం లేదమ్మా, ఇక్కడ చెప్పాను కదా, ఈ 14 అనేది ఇలా ఉండకూడదు, ఈ 25 అనేది ఇలా ఉండకూడదు, ఈ 8 అనేది ఇలా ఉండకూడదు. సో వాటిని మనం కరెక్ట్ చేసి మళ్ళీ గీయాలి. అంటే ఆ 8ని ఎలా గీస్తారంటే మీరు పైకి తీసుకొచ్చి పెట్టాలి. ఇక్కడ డైమెన్షన్ 8 అనేది, ఈ 25 తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఈ లైన్ కి బయట పెట్టాలి 25. మరి ఈ 14 తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి సార్, ఈ 14 కూడా తీసుకొచ్చి కింద మార్క్ చేసుకోవాలి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా దాని కింద మార్క్ చేసుకోవాలి. అది కరెక్ట్ గా గీయడం. ఇంకో క్వశ్చన్ చూడండి, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ టు ఫుల్ స్కేల్ అండ్ డైమెన్షన్ ఇట్ అకార్డింగ్ టు SP 46 1988 బై యూజింగ్ అలైన్డ్ సిస్టమ్. అలైన్డ్ సిస్టమ్ లో గీయమన్నాడమ్మా. వీడు ఇచ్చింది మొత్తం ఎందుట్లో ఉంది, మనకి యూని డైరెక్షనల్ లో ఉంది. యూని డైరెక్షనల్ అంటే ఏం చెప్పాను నేను, డైమెన్షన్ లైన్ మధ్యలో డైమెన్షన్ ఇస్తే యూని డైరెక్షనల్. డైమెన్షన్ లైన్ పైన కానీ, అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ 40 గీయాలంటే లైన్ మొత్తం గీసేసి 40 అనేది పైన పెట్టుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు. అలాగే 30 అనేది రైట్ సైడ్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ అలైన్డ్ సిస్టమ్. లైన్ కి ఐదర్ టాప్ ఆర్ బాటమ్, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ అలా గీసుకుంటే మనకి అలైన్డ్ సిస్టమ్. యూని డైరెక్షన్ అంటే ఇలా మధ్యలో ఉంటుంది. అండ్ మోరోవర్, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ టు ద ఫుల్ స్కేల్ అండ్ డైమెన్షన్ ఇట్ యాజ్ పర్ యూని డైరెక్షనల్ సిస్టమ్. యూని డైరెక్షనల్ సిస్టమ్ లో పెట్టమన్నాడు. సో ఇక్కడ మనం ఈ డైమెన్షన్స్ అన్ని కూడా బయట మార్క్ చేసుకోవాలి యాజ్ పర్ డయాగ్రామ్, మళ్ళీ రీడ్రా చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్, ఇక్కడ చూడండి, రీడ్రా ద ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్. ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అంటే చెప్పాను కదా, ఇక్కడ డైమెన్షన్ ఇచ్చింది 10 10 20 10 10. అంటే ప్రోగ్రెసివ్ డైమెన్షన్ లో ఏమొస్తుంది, ఇలా సింగిల్ లైన్ వస్తుంది. సింగిల్ లైన్ వచ్చి 10 20 40 50 60 ఇలా వస్తుంది మొత్తం. ఇలా ఇలా లైన్ తీసుకొని 10 20 40 50 60 అంటే యాడ్ చేసుకుంటున్నాం. ప్రీవియస్ డైమెన్షన్ ని ప్రెసెంట్ డైమెన్షన్ యాడ్ చేసుకుని అక్కడ మార్క్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చిన దాన్ని ఈ డైమెన్షన్ కలిపి ఇక్కడ మార్క్ చేస్తాం. అలాగా అది ప్రోగ్రెసివ్ డైమెన్షన్. మరి వర్టికల్ లో రండి, వర్టికల్ లో కూడా ప్రోగ్రెసివ్ గీయాలి కదా. వర్టికల్ ఎలా వస్తుంది, 10 20 40 10 20 40. So this is about the second question. So for the second question we have to remember these two particularly, aligned system, unidirectional system, and after both these we practice chain dimensioning, parallel dimensioning,
progressive dimensioning. So in this dimensioning practice, how the radius are marked also learn. So మీ radius మార్క్ చేయడం కూడా మీకు నెక్స్ట్ స్లైడ్ లో నేను చూపిస్తాను. సో ఇది సెకండ్ క్వశ్చన్. సో ఈ రెండు క్వశ్చన్లకు కూడా మీరు ఆన్సర్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, అందుట్లోనే ఉంటుంది. అండ్ మీకు డ్రాయింగ్ లో పాస్ మార్క్ వచ్చేసరికి నియర్ గా 60 మార్క్స్ కి కంపల్సరిగా 30 మార్క్స్ రావాలండి. 60 మార్క్స్ కి 30 మార్క్స్ రావాలి. సో 30 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ 30 మార్క్స్ లో మీరు చూసుకుంటే ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను, 10 మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా. 30లో మీకు 10 మార్క్స్ వచ్చేస్తాయండి. ఇంకో క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు, దానికి కూడా 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. సో 30లో నియర్ గా మనం ఒక 15 మార్క్స్ కి ఈజీలీ గెయిన్ ఫ్రమ్ ద షార్ట్ ఆన్సర్. ఇంకో 15 మార్కులు ఉంటాయి. సో ఆ ఎస్ఐ క్వశ్చన్ లో ఏ ఒక్క 2-3 క్వశ్చన్స్ మనం నేర్చుకున్నా ఈజీగా పాస్ అయిపోవచ్చు డ్రాయింగ్ అనేది. సో డ్రాయింగ్ పాస్ అవడం అనేది పెద్ద కష్టమైనది అయితే కాదు. సో ఈ 2 క్వశ్చన్లు అయినాయి కదా, మనం ఇంకో క్వశ్చన్కి వెళ్దాం సేమ్. సో థర్డ్ క్వశ్చన్ అనేది జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుంచి వస్తుంది. ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నేను నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో పెడతాను. ఈ వీడియోలో ఇంకొక క్వశ్చన్ చెప్తాను, నేను ఆక్సిలరీ వ్యూ చెప్తాను. ఈ ఆక్సిలరీ వ్యూ కూడా మీకు ఆన్సర్ అనేది మీకు ఇందులోనే ఉంటుంది. సో ఆక్సిలరీ వ్యూ అనేది మీకు ఎలా డ్రా చేసుకోవాలో నేను చెప్తాను. సో దాంతో మనకి ఒక 3 షార్ట్ ఆన్సర్లు కంప్లీట్ అవుతుంది. See here. So now I am going to tell about the third question, auxiliary views. So ముందసలు మనం ఈ auxiliary views ని ఎలా గీసుకోవాలి? 1 minute. Auxiliary views. So first I will tell the concept. So auxiliary views ఎలా గీసుకోవాలి? So this is also one of the damn sure question from the final examination point of view. I will take one example. So మీకు ఎక్కడన్నా సపోజ్ ఒక డ్రాయింగ్ తీసుకుంటున్నాను నేను, ఏదో ఒక డ్రాయింగ్. ఇక్కడ ఆక్సిలరీ వ్యూస్ గీయాలంటే ఇంక్లైన్డ్ లైన్ ఉండాలండి. మీకు ఆక్సిలరీ వ్యూ గీయాలంటే ఇంక్లైన్డ్ లైన్ ఉండాలి. సో ఇలా ఇది ఫ్రంట్ వ్యూ. So this is the front view of the drawing, and the top view is this one is top view. So front view, top view. Auxiliary views గీయమంటే మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఖచ్చితంగా ఉండాలండి, ఐదర్ ఆర్ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ. సో ఆక్సిలరీ వ్యూ మనం ఎప్పుడు గీస్తామంటే వెనెవర్ ద ఫ్రంట్ వ్యూ హ్యాస్ అన్ ఇంక్లైన్డ్ లైన్, మనకి ఫ్రంట్ వ్యూలో ఇంక్లైన్డ్ లైన్ అనేది వస్తే గనక అక్కడ మనం ఖచ్చితంగా మనం ఆక్సిలరీ వ్యూ అనేది గీయగలం. ఆక్సిలరీ వ్యూ. సో దీనికి ఆక్సిలరీ వ్యూ ఎలా గీస్తారంటే చూడండి, ఇది క్వశ్చన్ ఇలా ఇస్తాడు. సో దీనికి ఆన్సర్ ఎలా గీయాలంటే మనం డ్రాయింగ్ లో మీ ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ లో ఇట్లా మొత్తం గీయాలి. మళ్ళీ వాడు ఇచ్చిన క్వశ్చన్ ని యాజ్ ఇట్ ఈస్ గా గీసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మీకు క్వశ్చన్ లో 3 డైమెన్షనల్ వ్యూ ఇచ్చేస్తాడు. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ కానీ గీసుకోవాలి, ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ కానీ గీసుకోవాలి మీరే. దాని నుంచి ఆక్సిలరీ వ్యూ గీసుకోవాలి. సో ఇలాగా. సో మళ్ళీ దాని ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ రైట్ సైడ్. సో ఆక్సిలరీ వ్యూ గీయాలంటే ఈ టాప్ వ్యూని మనం ఇంక్లైన్డ్ ప్లేన్ లో గీయాలి. సో ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ కి ప్యారలల్ గా లైన్ తీసుకోండి. అదే కాన్సెప్ట్, ఫ్రంట్ వ్యూ లైన్ కి ఇంక్లైన్డ్ గా ఒక లైన్ ఉంటుంది, ఆ ఇంక్లైన్డ్ లైన్ కి ప్యారలల్ గా ఒక లైన్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి 90 degrees తో ఇక్కడ ఒక లైన్, ఇక్కడ నుంచి 90 degrees తో ఇక్కడ ఒక లైన్. సో ఇక్కడ ఈ డ్రాయింగ్ మొత్తాన్ని ఇక్కడ మనం రీడ్రా చేయాలి. సో యాక్చువల్ గా ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ లెంత్ అనేది హారిజంటల్ గా ఒక విధంగా ఉంటుంది, ఇంక్లైన్ గా ఒక విధంగా ఉంటుంది. అంటే ఈ డైమెన్షన్ ఇక్కడ మొత్తం రీడ్రా చేస్తే మనకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ లెంత్ చేంజ్ అవుతుంది అంతే, ఈ లెంత్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను, సో దాన్ని ఇక్కడ నేను రీడ్రా చేసుకోవాలి. ఇలానే కదా ఉంది. రీడ్రా చేసేటప్పుడు ఇది ఎంతైతే హైట్ ఉందో, ఎంతైతే డైమెన్షన్ ఉందో, ఈ డైమెన్షన్ ఎక్కడ వస్తుంది. కానీ
ఈ లెంత్ మెజర్ చేయండి, ఈ లెంత్ మెజర్ చేయండి, మనకి చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో మళ్ళీ 90 degrees తో ఈ లైన్ ఎంత ఉంది. సో దిస్ వన్ ఈజ్ ఆక్సిలరీ వ్యూ. ఒకటే వాడు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆక్సిలరీ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఫ్రంట్ వ్యూలో మనకి ఇంక్లైన్డ్ లైన్ ఉంటే దానికి ప్యారలల్ గా లైన్ గీసుకొని ఆ లైన్ కి మనం 90 degrees ఇలా లైన్ పెట్టుకొని కింద టాప్ వ్యూని రీడ్రా చేస్తాం, లేదా పక్కన ఏదో ఒక ఫ్రంట్ వ్యూని మనం రీడ్రా చేస్తాము. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిలరీ వ్యూస్. సో ఆక్సిలరీ వ్యూస్ లో దిస్ డైమెన్షన్ షుడ్ నాట్ చేంజ్ ఫర్ ఎవ్రీ డయాగ్రామ్. ఈ డైమెన్షన్ అనేది ఎక్కడా కూడా మనకి చేంజ్ అవ్వదు, బట్ ద హారిజంటల్ డైమెన్షన్ చేంజెస్ ఇట్ సెల్ఫ్, బికాస్ in this diagram this is horizontal direction, this is inclined direction. That's why the dimension changes in the auxiliary views in one direction only, not in the two directions. So see here the question. అలాగే ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా మీకు ఎలా అడుగుతాడంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 3 dimensional ఆబ్జెక్ట్ ఇచ్చేసాడు, ఆ డ్రాయింగ్ ఇక్కడ మీకు గీసింది, దాని నుంచి నేను ఫ్రంట్ వ్యూ తీసుకున్నాను, టాప్ వ్యూ తీసుకున్నాను. ఫ్రంట్ వ్యూ ఏం కనిపిస్తుంది, ఇది చూస్తాం కదా, ఈ ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ ఏం కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. దాని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ గీసుకొని ఆక్సిలరీ వ్యూ గీయాలి. సో డ్రా ద ఆక్సిలరీ వ్యూ parallel to inclined surface of the object shown in the following figure. So for this diagram the answer is here. And see the next question. చూడండి, ఈ పేపర్లో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఉంది. ఇందాకే చెప్పాను నేను, ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఉన్నా సరే, ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ, ఇది టాప్ వ్యూ కాదు. సో ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఉన్నా సరే మీరు ఆక్సిలరీ వ్యూ ఎలా గీయాలి ఈ క్వశ్చన్ కి. సో ఇలాగా డయాగ్రామ్ గీసుకొని ఈ లైన్ కి ప్యారలల్ గా ఎలా గీసుకోవాలి, లైన్ ఈ లైన్ కి ప్యారలల్ గా గీసుకొని దీన్ని ఇట్లా రీడ్రా చేయాలి. సో అంటే ఇక్కడ మీకు సొల్యూషన్ ఎలా వస్తుంది, మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు. సో డయాగ్రామ్ ఇదండి. ఇందాక ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఉంది, ఇప్పుడు ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ. ఇంక్లైన్ లైన్ ఇలా ఉందండి. సో ఇలా మనకు డాటెడ్ లైన్ వచ్చింది. నేను డైమెన్షన్ చెప్పట్లేదమ్మా, నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. సో డైమెన్షన్ అక్కడ ఎంత ఉందో మీరు దాన్ని బట్టి మార్క్ చేసుకోండి. సో దాని డయాగ్రామ్ ఎలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు, ఒక సి షేప్ ఇచ్చాడు. దీనికి ఆక్సిలరీ వ్యూ ఎలా గీయాలి, మీరు ఈ లైన్ కి ప్యారలల్ గా ఫస్ట్ ఇంక్లైన్ లైన్ తీసుకోండి, లైన్ కి ప్యారలల్ గా ఫస్ట్ ఇంక్లైన్ లైన్ తీసుకోండి. సో ఈ ఇంక్లైన్ లైన్ తీసుకున్న తర్వాత ఈ డయాగ్రామ్ ఇక్కడ రీడ్రా చేయండి. అంటే ఇక్కడ నాకు మెర్జ్ అయిపోతుంది, మనకి మీ డ్రాయింగ్ అది గీసినప్పుడు మెర్జ్ చేసుకోకూడదు. సో ఇక్కడ ఇంక్లైన్ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇది, అలాగే దీని ప్రొజెక్షన్ ఇది. అంటే ఈ హైట్ వేరు, ఈ హైట్ వేరు, అంటే మీకు ఏది మారదు, ఇది మారదు అంతే. ఈ డైమెన్షన్ మారదు, ఈ డైమెన్షన్ మాత్రమే, ఈ డైమెన్షన్ అనేది మారదు, అది ఆక్సిలరీ. అండ్ మీరు ఒక 6 to 7 పేపర్స్ కామన్ గా, అంటే మీకు డ్రాయింగ్ అనేది కూడా అందరికీ కూడా ఒకేసారి జరగదండి. సివిల్కి ఒకసారి జరుగుతుంది, మెకానికల్కి ఒకసారి, ఈసీకి ఒకసారి, ట్రిపుల్కి ఒకసారి జరుగుతుంది. అంటే ఒక సంవత్సరానికి మనం ఈ 4 బ్రాంచ్లని తీసుకుంటే 4 పేపర్లు వస్తాయండి ఒక రెగ్యులర్ పేపర్లు. అలాగే అంటే ఒక 2 years రెగ్యులర్ పేపర్స్ తీసుకుంటే మీకు నియర్లీ 8 పేపర్స్ వస్తాయి. సో మీరు ఒక ఇలా 8 పేపర్స్, ఒక 10 పేపర్స్ ని కంబైన్ చేసి ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అందులోంచి మీకు రిపీట్ అవుతుంది, డామ్ షూర్ గా రిపీట్ అవుతుంది. ఇక్కడే చూడండి, మీకు ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ అదే క్వశ్చన్ మీకు ఇక్కడ ఇంకోసారి చూపిస్తాను నేను. See here, draw the auxiliary of the sloping side of the object given below. So November 2017, this one is paper June 2019. అంటే ఈ పేపర్ లోనే మనకి 2 times రిపీట్ అయింది డ్రాయింగ్ అనేది. ఈ డ్రాయింగ్ ఎక్కడ రిపీట్ అయిందో చూడండి, ఈ సర్కిల్ ఇచ్చాడు, సో ఇది. నెక్స్ట్ ఇందులో థర్డ్ వన్ సర్కిల్ ఇచ్చాడు, సేమ్ ఈ ప్యారలల్ గా గీసుకుని సర్కిల్ ని దీనికి గీసుకుంటాం. ఒకటే కాన్సెప్ట్, ఆక్సిలరీ గీయాలంటే ఇంక్లైన్ లైన్ ఉండాలి ఫ్రంట్ వ్యూలో. ఆ ఫ్రంట్ వ్యూ ఇంక్లైన్ లైన్ కి ఐదర్ టాప్ వ్యూ ఉండొచ్చు, సైడ్ వ్యూ ఉండొచ్చు. కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఇక్కడ చూడండి ఇంక్లైన్ లైన్ అనేది మొత్తానికి లేదు, కొద్దిగా పోర్షన్కే ఉంది. సో
ఈ డయాగ్రామ్ మొత్తం గీసుకున్న తర్వాత ఎక్కడ వరకు ఇంక్లైన్ పోర్షన్ వస్తుంది నాకు? ఓన్లీ ఈ పార్ట్ ఒకటే నాకు రీడ్రా చేయాలి, ఇది అవసరం లేదు. సో ఇట్లా ఒక లైన్ గీసుకొని, ఇలా ఒక లైన్ గీసుకొని ఈ ఒక్క పోర్షన్ మాత్రమే నేను ఇక్కడ రీడ్రా చేయాలి. సో దిస్ క్వశ్చన్ ఆల్రెడీ రిపీటెడ్, ఇందాక మనం రిపీట్ చేసుకున్నాం సేమ్ ఈ క్వశ్చన్. చూడండి సేమ్ క్వశ్చన్ 2 టైమ్స్ వచ్చింది. ఇదేమో ఏప్రిల్ 2018లో వచ్చింది, సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్ మార్చ్ ఏప్రిల్ 2017లో వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ నేను మీకు చూపించే పేపర్లన్నీ కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పేపర్స్ అండి. అలాగే మీకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. సో ఇలా 4 పేపర్లు మీరు కలెక్ట్ చేసిన పేపర్ అయితే ఆ పేపర్స్ లోనే మీకు ప్రతి క్వశ్చన్ కూడా రిపీట్ అవుతా వస్తుంది అనమాట. సో దిస్ వన్ ఈస్ ఆక్సిలరీ వ్యూ. సో ఫైనల్లీ ఐ వుడ్ like to say that, so out of the 20 marks, nearly we get 15 marks easily from the short answers. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్.